వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆ శనితో పాటు మనకి కుజుడు మార్చి 15 నుంచి, అలాగే శుక్రుడు 7 మార్చి నుంచి కలవడం జరుగుతుంది. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొంటారు. ఇక పనులు మాత్రం స్లో రేట్లో ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎస్కేపింగ్ సైకాలజీ ఉంటుంది. అంటే అందరూ కాదు, జనరల్గా ఒక్కొక్క దానికి లక్షణం. ఒక సమస్య వచ్చేంత వరకు బాగానే ఉంటారు, ఆ సమస్య వచ్చిన తర్వాత పారిపోతారు అనమాట. కాబట్టి అలాగే ఈ యొక్క శని మరి ఈ ఎస్కేపింగ్ సైకాలజీని మీకు పోగొట్టి మంచి దృఢంగా మిమ్మల్ని తయారు చేస్తాడు. అందువల్ల కష్టాలు బాగా పెట్టి అనుభవిస్తేనే మీకు బాగుంటుంది అని శని చేస్తాడు. కానీ మీరు ఏసీ లేకపోతే నిద్రపోలేను నేను, లేకపోతే నాకు రిజర్వేషన్ లేకపోతే నేను బస్సుల్లో నేను ప్రయాణం చేయలేను, ఫ్లైట్లో వెళ్ళలేను, ఇలా భావనతో మీరు వెళ్తూ ఉంటారు. ఈ భావన ఈ నెలలో కుదరదన్నమాట. మీకు చక్కటి పటిష్టంగా మిమ్మల్ని శనిశ్వరుడు మారుస్తాడు. అలాగే పంచమ రాహు మరి ఈ యొక్క రవి మార్చి 14 నుంచి పంచమంలో, బుధుడు మార్చి 7 నుంచి రాహుతో కలవడం వల్ల మీ పిల్లలు చాలా మంచిగా మొండిగా ప్రవర్తించి ఆ మొండితనంతోనే సూపర్ సక్సెస్ వాళ్ళు సాధించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని బ్రెయిన్లెస్ పనులు అనేటటువంటివి వాళ్ళు చేయడం ద్వారా ఆ బ్రెయిన్లెస్ పనులను మీరు కరెక్ట్ చేయడానికి మీకు ఈ నెలలో చాలా ప్రయాసపడతారు మీరు. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతు మీకు చక్కగా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లాభాలు అండ్ కరెన్సీ సంబంధించి ఇప్పుడు 2000 నోట్లు ఆగిపోయినాయి. ఆ 2000 నోట్లు ఇళ్లలో పెట్టుకొని మీరు చూసుకోరన్నమాట, ఒక కవర్లో పెట్టేసుకొని ఉంచేసుకుంటారు. అలాగే అది తీసుకెళ్ళి మార్చుకుంటారు, రిజర్వ్ బ్యాంక్లో మార్చుకోవాలి. దానికి ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి. ఇలా ఆ నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో ఉంటుంది. ఎందువల్ల వచ్చింది ఈ నిర్లక్ష్య వైఖరి అంటే ఎక్కువగా మాట్లాడటం, మితభాషణం చేయాలి, అందరితో మాట్లాడటం. అంటే ఈ యొక్క గురుడితో కలిసినటువంటి ఈ యొక్క బుధుడు మార్చి 26 తర్వాత మీకు ఏం చేస్తాడంటే ఇంకా వాగుడికాయ అయిపోతారనమాట. మార్చి నెలాక దగ్గరికి వచ్చేసరికి దీని ద్వారా ఏం చేస్తారు, మీరు అస్మాన్ ఫోన్లు పట్టుకొని కూర్చొని పనికొచ్చే వాళ్ళతో పనికిరాని వాళ్ళతో అందరితో మాట్లాడుతూ కూర్చోవడం వల్ల మీకు పని మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఆ విధంగా మీరు పనిని కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంది. కాన్సన్ట్రేషన్ కనుక మీరు పెడితే మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరు. డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు ఓల్డ్ పెన్షనర్స్కి కూడా రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి చక్కగా వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటి వస్తాయి. కానీ వీళ్ళు కోరుకున్నటువంటి బ్రాంచులకి ట్రాన్స్ఫర్ లేకుండా వేరే చోట ఈ యొక్క యాజమాన్యాలు పంపించడం జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క గురు ప్రభావం వలన ఎక్కువగా అధికంగా కష్టపడాలి. మీకు శత్రువులంతా కూడా మిత్రులుగా మారిపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి కొత్త స్నేహాలు మీరు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీకు లేనిపోయిన తలపోట్లు తీసుకురావడానికి భవిష్యత్తులో పరిణమిస్తాయి. ఈ విధంగా విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. వాళ్ళు చాలా కష్టపడి చదివితేనే తప్ప అయినప్పటికీ కూడా కొంచెం కష్టంగానే ఉంది అని మనం ఫలితాలు చెప్పాలి. కాబట్టి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సంతానం లేనటువంటి వాళ్ళకి సగం మందికి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి అర్ధాష్టమ శని మీకు పనులన్నీ కూడా పూర్తి చేసి పంపడు కదా. ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలించవు. అండ్ ఈ ముఖ్యమంత్రులు మరి వాడు ఇచ్చేటటువంటి రాయితీలను మాత్రం బ్రహ్మాండంగా తీసుకుంటారు. అన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గృహ నిర్మాణాలు అంటే ఇందిరమ్మ పథకాలని ఇలాంటి ఇళ్ళు మీకు రావు.
ఒకటి అయినప్పటికీ కూడా మీరు ప్రయత్నించుకోకుండా మీరు ఉండకూడదు. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. కుటుంబంలో సంబంధించి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదన్నమాట ఈ వృశ్చిక రాశి వారికి. ఇక కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే తీర్పు కూడా తటస్థంగా ఉంటుంది. అటు వాళ్ళకి మీకు మధ్య రకంగా ఈ తీర్పు అనేటటువంటిది ఉంటుంది. మరి యొక్క కుజుడు మార్చి 15 తర్వాత చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మార్చి మొదటి 2 వారాలలో కనుక తీర్పు కనుక వచ్చినట్లయితే మీకు అనుకూలంగా తీర్పు బ్రహ్మాండంగా ఉంటుంది. మార్చి మొదటి 2 వారాల్లో మీకు దూరపు బంధువుల నుంచి లేదా మీ తల్లిదండ్రుల నుంచి ఇవ్వాల్సినటువంటి ఇచ్చేటటువంటి స్థలాలు ఇవన్నీ కూడా మీకు వస్తాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాల రేట్లు బ్రహ్మాండంగా మీకు పెరిగి మంచి లాభాలని ఆర్జిస్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలో పావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం మీరేం చేయాలండి, ఉదయం 8 గంటలకి శనివారం నాడు దానం చేయండి పేద బ్రాహ్మణులకి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఆ శనికి తైలాభిషేకాన్ని చేయండి. ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే జమ్మి చెట్టుకు పూజ చేయండి. ఈ విధంగా కనుక చేసుకుంటే ఈ వృశ్చిక రాశి వారి యొక్క పనులన్నీ కూడా స్పీడ్గా కదలడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.